Hi friends, how are you? Welcome to Mr. MBK Man's YouTube channel. నేను మీ కృష్ణ. ఈరోజు టాపిక్ వచ్చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇటీవల కాలంలోనూ భారతదేశ అతిపెద్ద కంపెనీ CEO అయినటువంటి నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఏమన్నారో ఆయన చేసిన కామెంట్ అంటే మీ అందరికీ తెలుసు. India's work productivity is one of the lowest in the world. My request is that our youngsters must say, this is my country. I want to work 70 hours a week. You know, this is exactly what Germans and Japanese did after the Second World War. Yes. No. First of all, I don't believe in work-life balance. వారానికి 70 గంటలు పనిచేయమంటున్నారు. వారానికి 70 గంటలు పనిచేయటం ఏంటంటే మరీని ఇంకెందుకు ఆఫీస్లోనే కూర్చోమని చెప్పండి, అందరం ఆఫీస్లోనే కూర్చుందాం వెళ్ళి. ఆయన అలా మాట్లాడొచ్చు. అసలు వారం 70 గంటలు పని చేయండి, యువత ఏంటిది 70 గంటలు 80 గంటలు పని చేస్తే ఆ భారతదేశం ముందుకు వెళ్తుంది. ఏమి వెళ్తుందండి భారతదేశం ముందుకి? ఇంట్లో ఏంటిది ఏమీ లేకుండానా? ఆయన అలా మాట్లాడారు. L&T చైర్మన్ గారు ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు, ఇటీవల కాలంలో షాకింగ్ అయిన కామెంట్ చేశారండి ఆయన. I regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier. I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wife? How long can the wife stare at your husband? ఏంటిది వారానికి 90 గంటలు పని చేయండి, 70 గంటలు పని చేయండి, లేదనుకుంటే ఇంట్లో కూర్చొని మీ భార్య మొక్కలు చూసుకుంటూ కూర్చుంటారా? ఏం చూసుకుంటూ కూర్చుంటారండి భార్య మొక్కలు? ఆయన అంత కామెంట్ చేయొచ్చు అసలు? అలాగా ఆయన బిజినెస్ చేసుకుంటున్నాడు. బిజినెస్ చేసుకున్న వ్యక్తి ఫ్యామిలీ గురించి అలా మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు కదా. ఆయన బిజినెస్ చేసుకుంటే ఆయన ఫ్యామిలీ కోసమే కదా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించేది. అలాంటప్పుడు ఆయన డబ్బులు సంపాదించిన డబ్బులన్నీ కూడా ఇచ్చేయమని చెప్పండి, ఈ అనాథాశ్రమాలకి, ఈ ట్రస్ట్లకి పంచేయమని చెప్పండి. ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి ఏం చేయాలో తెలియదేమో, మనందరికీ తెలుసు కదా. మన ఇంటికి వెళ్ళి మనం ఏం చేస్తామో. అలాగే ఈ మధ్యకాలంలో ఇంకో వేరే MNC కంపెనీ యజమాని ఉన్నారు, ఆనంద్ మహీంద్ర గారు. ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు ఈ విషయం మీద. నా ఇంటికి వెళ్ళి నా భార్యతో నేను ఎంతలో టైం స్పెండ్ చేస్తానో అలాగే ఎంప్లాయీస్ కూడా అలాగే టైం స్పెండ్ చేయాలని కోరుకుంటాను నేను. అది ఆయన అన్న విధానం గురించి చెప్తున్నాను మీ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు. ఓకేనా? I could ask you, how many hours a week do you work? You know, this is what I want to avoid, Palki. I don't want it to be about the time. I don't want it to be about quantity. Ask me what's the quality of my work. Don't ask me how many hours I work. X on social media, not because I'm lonely. My wife is wonderful. I love staring at her. I spend more time. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. నేను మీకు వర్క్ లైఫ్ అనేది బ్యాలెన్స్ ఉండాలంటాను, కానీ వర్కే మన జీవితం కాకూడదు. దానికోసం మనం కొన్ని చిన్న చిన్న విధానాలు పాటించాలి. మనం ఉదయం లేవడం, ఉదయం అనేది మనం ఎగ్జాక్ట్గా ఒక 5 కల్లా లేచిన 1 గంట సేపు వాకింగ్ చేయడమనో, దానికి తగినటువంటి ఆహారం అనేది పౌష్టికాహారం అనేది తీసుకోవడం, కొద్దిగా వ్యాయామం, వాకింగ్ చేయడం. ముందు మన మెంటల్ స్ట్రెస్ అనేది పీస్ఫుల్గా ఉందనుకోండి, ఇంట్లోనూ మనం ప్రశాంతంగా ఉండగలం, అలాగే ఆఫీస్లో వర్క్ కూడా అంత ప్రశాంతంగా చేయగలం. ఆఫీస్లో వర్క్ అనేది మనం ఎంత ప్రశాంతంగా చేస్తే ఆ కంపెనీకి అది అభివృద్ధి చెందుతుంది. అది వాళ్ళ కంపెనీ యజమానులు గ్రహించకపోవచ్చు, కానీ అది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఓకేనా? ముందు మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. మీరు ఈ విషయం బట్టి ఖచ్చితంగా ఆలోచించాలి. మీరు ఏదో కంపెనీ CEO ఏదో మాట్లాడారు, దాని గురించి మన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోదాం, మన మెంటల్ స్ట్రెస్ వెళ్ళిపోదాం కాదు. మెయిన్గా మనకు కావాల్సింది మన మానసిక ఆరోగ్యం. మనం ఎంత ఫిజికల్గా, మనం ఎంత మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటామో, మన ఫ్యామిలీని కూడా అంత హ్యాపీగా చూసుకోగలం. మనం ముందు ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వండి, తర్వాత వర్క్కి ప్రాధాన్యత ఇవ్వండి. మన వృత్తిలో నిబద్ధత పాటించాలి, అలాగే మన ఫ్యామిలీకి అంతకంటే 90 రెట్లు ప్రాధాన్యత ఇవ్వాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.